శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ధర్మ మర్మ, అంటే ధర్మము మర్మము గురించి. ధర్మము నిత్యకృత్యమగు దాపుడు లేని నిబద్ధ సత్యమున్ కర్మ సుదీర్ఘయానమున క్రమ్మి నిశాంత వికాసముప్పుదవు. నర్మ వినీలమైనిలు ప్రణాళిక గర్విత రాగబుద్ధియవు. మర్మపు మాట తీరు కొలమానము కందని మాయముచ్చటవు. ఈ పద్యము ధర్మము మర్మము ఈ రెండు విషయాల మీద సాగుతుంది. ధర్మము నిత్యకృత్యమగు దాపుడు లేని నిబద్ధ సత్యము. ధర్మం ప్రకారం నడిచేటప్పుడు మనం చేసే పని ఏ రోజు ఏ నిమిషం ఎప్పుడు చేసినా నిత్యకృత్యం. దాపుడు లేని నిబద్ధ సత్యం, దాపరికం అనేది కనిపించినటువంటి ఒక సత్యము అందులో ఉంటుంది. ధర్మానికి అంత విలువ ఉంది. కర్మ అప్పుడు చేసే పని, కర్మ సుదీర్ఘయానమున క్రమ్మి అది చాలా దూరం వ్యాపించి నిశాంత వికాసమొప్పుగా. నిశాంతము అంటే ఇల్లు వెలుగుతూ వస్తుంది. ఇంటిలో వెలుగు వస్తుంది. నర్మ వినీలమైనిలు, కానీ నర్మ అంటే ఒక పరిహాసంతో కూడినటువంటి వాక్కు. మొదట చెప్పింది ధర్మ పద్ధతిగా ధర్మం ప్రకారం వచ్చింది. ఇప్పుడు నర్మము అంటే పరిహాసంతో కూడిన వాక్కు. ఈ వాక్కు ఎలా ఉంటుందంటే వినీలమైనలు, నల్లగా ఉంటుంది. అంటే తెలుపుకి నలుపుకి ఉన్నంత తేడా. ధర్మం తెల్లగా ఉంటే నర్మం నల్లగా ఉంటుంది. ప్రణాళిక గర్విత రాగబుద్ధియవు, దానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటుంది. అది ఎటువంటిది అంటే రాగ అంటే దుష్టుడు. ఒక దుష్టుడికి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వర్తించేటువంటి ప్రణాళికను వేసుకుంటుంది ధర్మము పోటాపోటీగా ఉంటుంది. ఇప్పుడు చేసిన పని మర్మపు మాట తీరు. ఈ విధంగా మర్మము చేసినటువంటి ఆ మాట తీరు ఎలా ఉంటుందంటే మాయని ముచ్చట, మాయని కాదు, మాయ ముచ్చట. మాయ అంటే ఒక విధమైనటువంటి అబద్ధము, అసత్యము, కనిపించనిది, ఈ విధంగా ఉంటుంది. కనుక ధర్మానికి అధర్మానికి సరి అయిన నిర్వచనం కింద ఈ వివరంగా ఈ తేడా చూపిస్తూ ఈ పద్యం రాశాను. సహృదయులు ఈ పద్యాన్ని విని మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేసి నన్ను ఆశీర్వదిస్తారని తెలుస్తూ నమస్కారం.